ఓం శ్రీ మాత్రే నమః. భక్తి న్యూస్కు స్వాగతం. తులారాశి మిత్రులారా, ఒక్క క్షణం ఆగండి. ఈ మాటలను వింటున్నప్పుడు ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. పైకి మీరు ఎంతో సంతోషంగా కనిపిస్తూ ఉండొచ్చు, నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండొచ్చు. మీ చుట్టూ ఉన్నవాళ్లంతా ఈ మనిషికసలు ఏ బాధ లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కాని ఒక్కసారి మీరు ఒంటరిగా గదిలో కూర్చున్నప్పుడు, మీ మనసులో దాచుకున్న బాధ బయటకు వచ్చినప్పుడు, మీ కళ్ళ వెంట జారే ఆ ఒక్క కన్నీటి చుక్క వెనక ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? మీరు ఎవరికీ చెప్పుకోలేని బాధ అది. ఎందుకు మీరు ఎంత కష్టపడినా మీ జీవితంలో ఆశించిన స్థాయికి చేరుకోలేకపోతున్నారు? ఎందుకు అందరి బావు కోసం మీరు తాపత్రయపడతారో కాని చివరకు మీకే నిందలు మిగులుతున్నాయి? ఎదుటివారిని నమ్మి మీరు చేసే సహాయం చివరికి మీకే శాపంగా ఎందుకు మారుతోంది? ఒక్కసారి మీ గతాన్ని గుర్తుచేసుకోండి మిత్రులారా. మీకోసం నిలబడాల్సిన వాళ్ళు మీకు దూరమైన సందర్భాలు, మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని బాధపెట్టిన సందర్భాలు, మీరు చేసిన మంచిర్భాలు, మీరు చేసిన మంచిని ఎవ్వరూ గుర్తించిన సందర్భాలు, ఇవన్నీ గుర్తొస్తున్నాయా? అవును, మీ మనసులో ఎవరికీ చెప్పుకోలేని ఒక తీరని వేదన, ఒక వెలితి, ఒక అశాంతి నిరంతరం మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి కదూ? ఎంత ధైర్యంగా ఉన్నట్టు కనిపించినా లోపల మాత్రం మీరు ఎంతగా విరిగిపోయారో మీకు మాత్రమే తెలుసు. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? తులారాశి అనేది త్రాసు గుర్తు కలిగిన రాశి. అందరి జీవితాలను చక్కదిద్దాలని కోరుకునే మీరు మీ సొంత జీవితాన్ని మాత్రం ఒక గాడిలో పెట్టుకోలేక ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడుపుతున్నారు. వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో గుర్తింపు లేకపోవడం, కుటుంబంలో కలహాలు, ఆర్థికంగా ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవకపోవటం, ఇలా ఒకటా రెండా? కష్టాలనే సుడిగుండాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కాని మిత్రులారా, ఇక మీ కష్టాలకు కాలం చెల్లింది. మీ కన్నీళ్లకు కూడా ఒక ముగింపుంది. మీరు పడిన బాధలకు కూడా ఒక అర్థం ఉంది. మీ తలరాతను మార్చే సమయం ఆసన్నమైంది. మన ప్రాచీన జ్యోతిష్య గ్రంథాల్లో, పురాణాల్లో తులారాశివారి కోసమే నిర్దేశించబడిన ఒక పరమ పవిత్రమైన, అత్యంత శక్తివంతమైన ఆలయం ఉంది. నాకున్న ఈ కొద్దిపాటి జ్యోతిష్య జ్ఞానంతో ఎంతోమంది తులారాశి జాతకుల జీవితాలను దగ్గర్నుండి పరిశీలించిన అనుభవంతో నేనొక విషయం మనస్ఫూర్తిగా చెప్పగలను. మీ జీవితంలో ఒక్కసారైనా ఆ ఆలయంలో అడుగుపెట్టి అక్కడున్న ఆ దివ్యశక్తిని దర్శించుకుంటే మీ జీవితంలో ఒక కొత్త ఆశ మొదలవుతుంది. అక్కడ అడుగుపెట్టిన మరుక్షణం నుంచే మీ జీవితంలో ఉన్న దరిద్రం, శనిదోషాలు, నరఘోష, గ్రహదోషాలన్నీ కరిగి కర్పూరమైపోతాయని విశ్వాసం. మీ జీవితం ఒక్కసారిగా స్థిరపడుతుంది. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు వినిపించాలి కదా? మీ చేతిలో సంపాదించిన డబ్బు నిలవాలి కదా? మీ కుటుంబంలో మళ్లీ ప్రశాంతత రావాలి కదా? మీరు నమ్మిన దేవుడు ముందు నిలబడి, స్వామీ, ఇక నాకు చాలు, నా కష్టాలను తొలగించు అని కన్నీళ్లతో వేడుకునే ఆ రోజు మారాలి కదా? అందుకే ఈరోజు ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ ఆలయం ఏది? అది ఎక్కడుంది? అక్కడికి తులారాశివారు మాత్రమే ఎందుకు వెళ్ళాలి? వెళ్ళినప్పుడు అక్కడ చేయాల్సిన ఆ ప్రత్యేకమైన పరిహార ప్రక్రియ ఏంటి అనే పూర్తి వివరాలను ఈరోజు మనం చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో ఒక చిన్న విషయాన్ని వదిలేసినా ఆ పరిహార ఫలితం మీకు పూర్తిగా అందకపోవచ్చు. మీ జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే ఈ ప్రయాణంలో నాతో పాటు కలిసి సాగండి. విభాగం 1: తులారాశివారి అంతర్గత వేదన. అసలు మీ జీవితంలో ఎందుకిన్ని కష్టాలు? ఆలయ వివరాల్లోకి వెళ్లే ముందు అసలు మీ రాశి స్వభావం ఏంటో, మీ కష్టాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటో మనం జ్యోతిష్య శాస్త్రపరంగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆ ఆలయానికున్న శక్తి మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడంటేనే భోగభాగ్యాలు, విలాసాలు, అందం, ఆనందం మరియు కీర్తి ప్రతిష్టలకు కారకుడు. కాని అలాంటి శుక్రుని పాలనలో ఉన్న మీరు ఎందుకు దరిద్రాన్ని, అశాంతిని అనుభవిస్తున్నారు? ఎందుకు మీ జీవితంలో సుఖం రావాల్సిన చోట బాధ వస్తోంది? ఎందుకు ఆనందం రావాల్సిన చోట ఆందోళన వస్తోంది? దీనికి కారణం మీ రాశిలో ఉన్న సహజ సిద్ధమైన కొన్ని లక్షణాలు మరియు మీ జాతకంలో గ్రహాల అనుకూలత లేకపోవటం.
తులారాశివారు చాలా సున్నిత మనస్కులు. ఎవరినైనా నమ్మితే ప్రాణమిస్తారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే మీ సొంత సొమ్మును కూడా తీసిచ్చేస్తారు. మీ కడుపు మాడినా పర్వాలేదు, ఎదుటివారి కడుపు నిండాలని కోరుకునే మనసు మీది. కాని విచిత్రం ఏంటంటే, మీరు ఎవరికైతే అత్యంత ఆత్మీయంగా సహాయం చేస్తారో వాళ్లే మీ వెన్నగోతులు తీస్తారు. మీ వెన్నుపోటు పొపుడిచేది కూడా మీ అత్యంత సన్నిహితులే అవుతారు. అవునా కాదా? ఒక్కసారి మీ జీవితంలోకి వెనక్కి చూసుకోండి. మీరు నమ్మి మోసపోయిన వ్యక్తి ఎవరో? మీరు సహాయం చేసి చివరికి మీ మీదే నిందలు వేసిన వ్యక్తి ఎవరో? మీకోసం మీరు కోల్పోయినదెంత? ఈ ప్రశ్నలకు సమాధానం మీ మనసుకు మాత్రమే తెలుసు. 3 ప్రధాన సమస్యలు నిరంతరం మిమ్మల్ని వెంటాడుతుంటాయి. ఆర్థిక అస్థిరత. మీ చేతిలోకి డబ్బు బాగానే వస్తుంది, కానీ అది వచ్చినట్లే వచ్చి నీటి బుడగలా మాయమైపోతుంది. అనవసరమైన ఖర్చులు, ఊహించని నష్టాలు, లేదా ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం, వీటి వల్ల మీరు ఎప్పుడూ ఆర్థిక ఒత్తిడిలోనే బతుకుతుంటారు. నెల మొదట్లో డబ్బు ఉన్నా నెల చివరికి నా చేతిలో ఒక్క రూపాయి కూడా ఎందుకు లేదు అని మీరే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో లేదా బంధుత్వాల్లో అవమానాలు. మీరందర్నీ సమానంగా చూస్తారు, కానీ సమాజంలో కానీ బంధువుల్లో కానీ మీకు దక్కాల్సిన గౌరవం దక్కదు. మీరు చేసిన మంచిని ఎవ్వరు గుర్తించరు, సరిగదా? చిన్న తప్పు దొరికితే చాలు మిమ్మల్ని వేలెత్తి చూపించటానికి సిద్ధంగా ఉంటారు. మీరు మౌనంగా ఉంటారు, కాని ఆ మౌనం వెనక ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. నిర్ణయాలు తీసుకోవటంలో సందిగ్ధత. తులారాశివారికి ఊగిసలాడే మనస్తత్వం ఎక్కువ. ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సమయం మించిపోయాక నిర్ణయం తీసుకుని నష్టపోతుంటారు. మిత్రులారా, ఇవన్నీ మీ తప్పు కాదు. మీ రాశిపై ఉన్న ప్రతికూల శక్తి ప్రభావం మరియు గ్రహాల దోషాలే దీనికి కారణం. ఈ దోషాలను తొలగించి మీలో ఉన్న లక్ష్మీ కటాక్షాన్ని మేలుకొలిపే ఆ అద్భుతమైన ఆలయం వైపు మన ప్రయాణాన్ని సాగిద్దాం. విభాగం 2. తులారాశిలోని 3 నక్షత్రాల రహస్యాలు. చిత్త, స్వాతి, విశాఖ. తులారాశి అనగానే అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఎందుకంటే తులారాశిలో 3 వేరువేరు నక్షత్రాలు ఉంటాయి. మీ నక్షత్రం ఏదో ఒకసారి చూసుకోండి. చిత్త నక్షత్రం 3-4 పాదాలు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. అంగారకుడు. ఈ నక్షత్రంలో పుట్టిన తులారాశివారికి కోపం కొంచెం ఎక్కువే ఉంటుంది, కాని మనసు మాత్రం చాలా వెన్న. మీరు సమాజంలో గొప్ప స్థాయికి వెళ్లాలని తపిస్తుంటారు, కాని తరచు భూ వివాదాలు, కోర్టు సమస్యలు లేదా భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోవటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్ర జాతకులకు ఊహలు చాలా ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో లేదా కొత్త ఆలోచనలతో దూసుకుపోవాలని చూస్తారు, కాని రాహువు ప్రభావం వల్ల వీరికి తరచూ నరదృష్టి, శత్రుపీడ, మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎదిగినా ఏదో తెలియని భయం వీరిని వెంటాడుతూనే ఉంటుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ నక్షత్రానికి అధిపతి గురువు బృహస్పతి. వీరు చాలా జ్ఞానవంతులు, ధర్మబద్ధంగా బ్రతకాలని చూస్తారు, కాని వీరికి జీవితంలో ప్రతిదీ ఆలస్యంగా లభిస్తుంది. వివాహం ఆలస్యం కావడం లేదా సంతాన సమస్యలు, ఉద్యోగంలో ఎంత కష్టపడినా ప్రమోషన్లు రాకపోవడం వంటి సమస్యలు వీరెదుర్కొంటుంటారు. ఈ 3 నక్షత్రాల వారికి కలిగే కష్టాలన్నింటినీ హరించి వారి జీవితాల్లో ఒక సరికొత్త వెలుగును నింపే ఆ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. విభాగం 3. తులారాశివారి జీవితాన్ని మలుపు తిప్పే ఆ దివ్యాలయం. ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. తులారాశివారి జీవితాన్ని మలుపు తిప్పే ఆ ఆలయం మరేదో కాదు, తమిళనాడులోని కుంభకోణం సమీపంలో ఉన్న కంజనూర్ అగ్నేశ్వరార్ ఆలయం మరియు దీనితో సమానమైన శక్తులు కలిగిన తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. గమనిక, ఈ 2 ఆలయాలకు తులారాశివారితో జన్మజన్మల బంధం ఉంది. ఎందుకో చాలా నిశితంగా వినండి. మొదటిగా మనం కంజనూర్ ఆలయం గురించి మాట్లాడుకుందాం. ఇది నవగ్రహాలలో ఒకరైన శుక్ర భగవానుడికి సంబంధించిన అత్యంత పవిత్రమైన పరిహారక్ష. తులారాశికి అధిపతి శుక్రుడు కావటం వల్ల మీ జాతకంలో శుక్రుడు బలహీనపడినా, శత్రుస్థానంలో ఉన్నా లేదా నీచస్థితిలో ఉన్నా మీ జీవితం నరకప్రాయంగా మారుతుంది. కంజనూర్లో కొలువై ఉన్న శివుణ్ణి అగ్నేశ్వరారని పిలుస్తారు. ఇక్కడొక విచిత్రమైన రహస్యం ఉంది. సాధారణ నవగ్రహాల ఆలయాల్లో గ్రహాలకు ప్రత్యేక విగ్రహాలుంటాయి, కాని కంజనూర్లో శుక్రుడికి విడిగా విగ్రహం ఉండదు.
ఇక్కడున్న శివలింగమే శుక్రుని స్వరూపంగా పూజించబడుతుంది. ఎందుకంటే శుక్రుడు తన గ్రహదోషాల నివారణ కోసం, తపోశక్తిని తిరిగి పొందటం కోసం ఇక్కడే పరమశివుని పూజించి అనుగ్రహం పొందాడు. అందుకే తులారాశివారు ఈ ఆలయంలో అడుగుపెట్టి ఆ శివలింగ రూపాన్ని దర్శించుకుంటే మీ వెనక ఉన్న దరిద్రమంతా అక్కడే కాలి బూడిదైపోతుందని విశ్వాసం. మీ జీవితంలో ఐశ్వర్యం, శాంతి, లక్ష్మీ కటాక్షం లభించడం ఖాయం. విభాగం 4. రుణ విమోచన చేసే తిరుత్తని క్షేత్ర రహస్యం. ఇక రెండవ ఆలయం తిరుత్తని సుబ్రహ్మణ్యస్వామి మురుగాన్ ఆలయం. జ్యోతిష్య శాస్త్రంలో తులారాశివారికి కుజదోషం లేదా అప్పుల బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కుజుడు ఈ రాశికి సప్తమ మరియు ద్వితీయ స్థానాలకు అధిపతి. కుజుడి తీవ్రత వల్ల తులారాశివారు తరచు అప్పులు ఊబిలో కూరుకుపోతుంటారు. తిరుత్తని అనేది కొండపై ఉన్న అద్భుతమైన ఆలయం. ఇక్కడికి చేరుకోవటానికి 365 మెట్లు ఉంటాయి. ఈ 365 మెట్లు సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలు. తులారాశివారు ఎవరైతే తీవ్రమైన అప్పుల బాధలతో, కోర్టు కేసులతో, శత్రువుల వేధింపులతో సతమతమవుతున్నారో వారు ఈ 365 మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకుంటే ఆ సంవత్సరంలో మీకున్న అన్ని అప్పులు బాధలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని రుణ విమోచకుడు అని పిలుస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే మీ జీవితంలో ఆర్థిక అడ్డంకులన్నీ క్షణంలో తొలగిపోతాయి. విభాగం 5. ఆలయంలో చేయాల్సిన పరమ పవిత్రమైన పరిహార ప్రక్రియ. మిత్రులరా, చాలామంది గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, కొబ్బరికాయ కొట్టి తిరిగొస్తారు. కాని అలా చేయడం వల్ల మీకు కేవలం పుణ్యం మాత్రమే లభిస్తుంది. జ్యోతిష్య దోష నివారణ జరగదు. ఏ ఆలయానికైనా వెళ్ళినప్పుడు శాస్త్రోక్తంగా కొన్ని పరిహారాలు చేయాలి. అప్పుడే ఆ గ్రహాల యొక్క అనుకూల శక్తి మన శరీరంలోకి, మన జీవితంలోకి ప్రవేశిస్తుందని విశ్వాసం. మీరు కంజనూరు లేదా తిరుత్తని ఆలయానికి వెళ్ళినప్పుడు చేయవలసిన ఆ రహస్య పరిహారాలేంటో ఇప్పుడు నేను మీకు చాలా స్పష్టంగా వివరిస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. కంజనూరు పరిహారం, శుక్ర పరిహారం, శ్వేత వస్త్రధారణ. మీరు ఈ ఆలయానికి వెళ్లే రోజున తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే శుక్రుడికిష్టమైన రంగు తెలుపు. ఉలవలు లేదా తెల్ల బొబ్బర్ల దానం. శుక్రుడికి ప్రియమైన ధాన్యం ఉలవలు లేదా తెల్ల బొబ్బర్లు. అరకిలో తెల్ల బొబ్బర్లను ఒక తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానిపై 5 రూపాయల నాణెం ఉంచి స్వామివారి సన్నిధిలో లేదా అక్కడున్న పేదవారికి దానం చేయాలి. తెల్లటి పూల సమర్పణ. తెల్లటి తామర పూలను లేదా మల్లెపూలను శివలింగానికి సమర్పించాలి. ఆవు నెయ్యి దీపం. ఆలయ ప్రవేశంలో లేదా నవగ్రహాల వద్ద ఆవు నెయ్యితో 2 దీపాలను వెలిగించాలి. దీనివల్ల మీ కుటుంబంలో ఉన్న భార్యాభర్తల గొడవలు తొలగిపోయి దాంపత్య జీవితం ఎంతో మధురంగా మారుతుందని విశ్వాసం. తిరుత్తని పరిహారం, రుణ విమోచన పరిహారం, మెట్లు పూజ. వీలైతే కొండపైకి వాహనంలో వెళ్లకుండా నడుచుకుంటూ మెట్ల ద్వారా వెళ్లడానికి ప్రయత్నించండి. ప్రతి మెట్టును తాకుతూ మనసులో ఓం శరవణభవాయ అనే మంత్రాన్ని జపించండి. ఎర్రరంగు వస్త్ర సమర్పణ. సుబ్రహ్మణ్యస్వామికి ఎర్రరంగు పూలమాల సమర్పించండి. షడక్షరి మంత్రజపం. ఆలయంలో కూర్చుని కనీసం 21 సార్లు ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ 2 పరిహారాలు మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూల శక్తిని దూరం చేసి మీ చుట్టూ ఒక రక్షా కవచాన్ని ఏర్పాటు చేస్తాయని విశ్వాసం. ఈ విశ్వంలో ఏదీ ఊరికే జరగదు. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆ పరమశివుడి, ఆ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం మీపై ఉండి తీరుతుంది. మీ కష్టాలన్నీ తీరిపోయే రోజు దగ్గరపడింది గాబట్టే ఈ సమాచారం మీ వరకు చేరిందని విశ్వాసం. మిత్రులారా, కొందరు వ్యక్తిగత కారణాల వల్ల లేదా సుదూర ప్రాంతాల్లో ఉండటం వల్ల ఈ ఆలయాలను వెంటనే దర్శించుకోలేకపోవచ్చు. అలాంటివారు నిరాశపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు. మీ నివాస స్థలంలోనే ఉంటూ ఈ పరిహారాలను భక్తితో చేసుకున్నా కూడా సమానమైన ఫలితాన్ని పొందవచ్చని విశ్వాసం. శుక్రవారం పూజ. ప్రతి శుక్రవారం ఉదయం రాహుకాలం లేని సమయంలో మీ ఇంట్లోని పూజామందిరంలో లక్ష్మీదేవి పటాన్ని ఉంచి తెల్లటి పూలతో పూజించండి. స్వామివారికి తెల్లటి శనగలు లేదా పాయసాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఆవుకు గ్రాసం. శుక్రవారం రోజున తెల్లటి ఆవుకు అరటిపండ్లు లేదా పచ్చి గ్రాసం తినిపించండి. ఆవులో 3 దేవతలుంటారు. ఆవుకు సేవ చేయటం వల్ల
మీ జాతకంలో ఉన్న పితృదోషాలు మరియు గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం. ప్రతి మంగళవారం సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని వినండి లేదా పఠించండి. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి, దిష్టిదోషాలు నశిస్తాయని విశ్వాసం. తులారాశివారు జీవితంలో ఎదగడానికి పాటించాల్సిన 5 సువర్ణ సూత్రాలు. కేవలం దేవుడి పూజలు మాత్రమే కాదు మిత్రులారా, మన ఆలోచనా విధానం కూడా మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. మీ తులారాశి స్వభావం ప్రకారం మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. నమ్మకమే మీ బలహీనత. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో. సాక్ష్యం లేకుండా ఎవరికీ హామీ సంతకాలు పెట్టకండి, చేబదులివ్వకండి. మీ దాతృత్వాన్ని ఇతరుల స్వార్థానికి వాడుకోకుండా చూసుకోండి. రహస్యాలను దాచండి. మీ వ్యాపార ప్రణాళికలు లేదా మీ భవిష్యత్తు లక్ష్యాలను ఎవరితోనూ ముందుగానే పంచుకోకండి. పని పూర్తయ్యే వరకు గుప్తంగా ఉంచండి. తులారాశివారికి నరదృష్టి చాలా త్వరగా తగులుతుంది. మీ సంతోషాన్ని చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే ఉంటారు. క్రమశిక్షణ కలిగిన ఆర్థిక ప్రణాళిక. సంపాదనలో కొంతలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేయటం అలవాటు చేసుకోండి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుపై నియంత్రణ ఉంచుకోండి. తల్లిదండ్రుల ఆశీస్సులు. మీ ఇంట్లోని పెద్దలను, ముఖ్యంగా మీ తల్లిని గౌరవించండి. తల్లి ఆశీస్సులు మీ జాతకంలోని చంద్రుణ్ణి, శుక్రుణ్ణి బలపరుస్తాయి. దీనివల్ల మీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన. రోజులో కనీసం 10 నిమిషాలు ధ్యానం లేదా దైవ ప్రార్థన కోసం కేటాయించండి. ఇది మీ అంతర్గత శక్తిని మేలుకొలిపి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. తులారాశి మిత్రులారా, ఇప్పటివరకు మీరనుభవించిన కష్టాలు చాలు. మీరు పడిన అవమానాలు చాలు. ఎన్నోసార్లు ఒంటరిగా ఏడ్చిన ఆ రాత్రులు చాలు. ఎన్నోసార్లు నా జీవితమే ఎందుకిలా ఉంది అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న రోజులు చాలు. ఇక ఆ కన్నీళ్లకొక ముగింపు రావాలని కోరుకుందాం. కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. రాత్రి తర్వాత పగలు రావటం ఎంత సహజమో, మీ జీవితంలో ఉన్న ఈ చీకటి రోజులు తొలగిపోయి సరికొత్త వెలుగులు రావటం కూడా అంతే సహజం. ఆ నమ్మకాన్ని గుండెల్లో నింపుకోండి. వీలైనంత త్వరగా కంజనూరు అగ్నేశ్వర ఆలయం లేదా తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాన్ని దర్శించుకోండి. ఒకవేళ వీలు కాకపోతే నేను చెప్పిన గృహ పరిహారాలను శ్రద్ధతో పాటించండి. మీ జీవితంలో త్వరలోనే ఒక అద్భుతమైన మార్పును మీరు చూడబోతున్నారని విశ్వసించండి. మీ ఉద్యోగంలో ప్రమోషన్లొస్తాయి. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. మీ ఇంట్లో మళ్లీ నవ్వులు పూయాలి. మీ కుటుంబం ఆనందంగా ఉండాలి. మీ మనసుకు ప్రశాంతత కలగాలి. మీరు కోరుకున్న మంచి జరగాలి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాలి. అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పరమశివుడి, ఆ ఆదిపరాశక్తి మరియు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీ ఇంట్లో సుఖశాంతులు నిండాలి. మీ జీవితంలో ఐశ్వర్యం వెల్లివిరియాలి. మీ కష్టాలన్నీ తొలగిపోవాలి. మీ మనసులోని కోరికలు నెరవేరాలి. ఆ భగవంతుడి కృప ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉండాలి. లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.